ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్లో బుధవారం నాడు ట్రంప్కు వ్యతిరేకంగా నేరుగా బెదిరింపును ప్రసారం చేశారు. 2024లో ట్రంప్పై జరిగిన హత్యా ప్రయత్నం, పెన్సిల్వేనియా ర్యాలీ ఫోటోను చూపిస్తూ ఈసారి బుల్లెట్ గురి తప్పదు అని హెచ్చరించింది. ఇరాన్లో జరుగుతున్న నిరసనలు అణిచివేస్తే అమెరికా దాడులు చేస్తుందని ట్రంప్ హెచ్చరించినందుకు ఇరాన్ ఈ బెదిరింపులకు పాల్పడింది. సౌదీ అరేబియా ఈ గొడవల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్ మరియు ఒమాన్ దేశాలు అమెరికాను ఇరాన్పై దాడి చేయకుండా ఒప్పించడానికి తెర వెనుక దౌత్య చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సౌదీ తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఇరాన్పై దాడులకు ఉపయోగించుకోనివ్వబోమని సౌదీ అరేబియా నేరుగా ఇరాన్ అధికారులకు మరియు అమెరికాకు స్పష్టం చేసింది. ఒకవేళ దాడి చేయాల్సి వస్తే అది కేవలం ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పరిమితంగా ఉండాలని, భారీ యుద్ధానికి దారి తీయకూడదని సౌదీ అధికారులు ట్రంప్కు సూచించారు. సౌదీ అరేబియా ఈ గొడవ వల్ల పెద్ద యుద్ధం రాకుండా ఉండేందుకు ఇటు అమెరికాను అటు ఇరాన్ను శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు చూస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? నిరసనలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వం ఎందుకు బలహీనపడింది? ఇరాన్లో సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా గత 2 వారాలుగా భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. 1979లో ఇరాన్లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత గత 47 ఏళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు రోడ్లపైకి రావడం ఇదే మొదటిసారి. 2025 సంవత్సరం చివరి నాటికి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తన 47 ఏళ్ల చరిత్రలోనే అత్యంత కష్టమైన మరియు తన ఉనికికి ముప్పు తెచ్చే సంక్షోభంలో చిక్కుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశం ఇంతటి భారీ స్థాయి ప్రజల తిరుగుబాటును, ఆర్థిక పతనాన్ని మరియు అంతర్జాతీయ సైనిక దాడులను ఒకేసారి ఎప్పుడు ఎదుర్కోలేదు. ఈ నిరసనలు కేవలం సామాజిక మార్పు కోసం జరుగుతున్నవి కావు, ఇవి ఒక వ్యవస్థ పతనాన్ని సూచిస్తున్నాయి. డిసెంబర్ 28, 2025న ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అతిపెద్ద వ్యాపార కేంద్రమైనటువంటి గ్రాండ్ బజార్లో ప్రారంభమైన ఈ నిరసనలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఇరాన్లోని మొత్తం 31 రాష్ట్రాల్లోని 186 నగరాలకు ఇవి విస్తరించాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 2025లో చాలా ఘోరంగా పడిపోయింది. దేశ కరెన్సీ విలువ పడిపోవడం, విపరీతమైన ధరల పెరుగుదల మరియు ఆర్థిక సంక్షోభం వల్ల సామాన్య ప్రజలు, వ్యాపారులు రోడ్లపైకి వచ్చారు. 2025 ప్రారంభంలో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు 7 లక్షల ఇరానియన్ రియాల్స్గా ఉండేది. జనవరి 2026 నాటికి అది 1.5 మిలియన్ల రియాల్స్ స్థాయికి చేరుకుంది. ఈ భారీ పతనం వల్ల ఇరాన్ రియాల్స్ ప్రపంచంలోనే అత్యంత విలువలేని కరెన్సీగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్ ప్రతిపాదనలు మంటల్లో నెయ్యి పోసినట్లుగా పనిచేశాయి. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ సమర్పించిన ఈ బడ్జెట్లో పన్నులను 62% పెంచాలని ప్రతిపాదించారు. దేశంలో చమురు ఆదాయం భారీగా తగ్గడం వల్ల ఆశించిన ఆదాయంలో కేవలం 16% మాత్రమే లభించింది. ఈ లోటును ప్రజలపై పన్నుల రూపంలో రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజల జీతాలు పెరగకుండా పన్నులు పెంచడం వల్ల సామాన్య ప్రజానికం వీధుల్లోకి రావడానికి దారితీసింది. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో పేదరికం విపరీతంగా పెరిగిపోతుంది. 2025 గణాంకాల ప్రకారం సుమారు 57% మంది ఇరానీయులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, 22% నుండి 50% మధ్య జనాభా పేదరిక రేఖకు దిగువ ఉన్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 72%కి చేరుకోవడంతో మాంసం, బియ్యం, వంట నూనె వంటి ప్రాథమిక వస్తువులు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ఆర్థిక విచ్ఛిన్నం వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే ప్రభుత్వం తన అంతర్గత వనరులను దుర్వినియోగం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 2025 మొదటి 10 నెలల్లోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC హిజ్బుల్లాకు $1 బిలియన్ నిధులను పంపినట్లు అమెరికా ట్రెజరీ వెల్లడించింది. ఒకవైపు దేశంలో ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే ప్రభుత్వం తన ప్రాక్సీ గ్రూపులకు నిధులు కేటాయించడంపై నైదర్ గాజా నార్ లెబనాన్ మై లైఫ్ ఫర్ ఇరాన్ అనే నినాదంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 2025 డిసెంబర్ నిరసనలకు ముందు జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధం ఇరాన్ ప్రభుత్వాన్ని రక్షణ పరంగా తీవ్రంగా బలహీనపరిచింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని 100కు పైగా కీలక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడం మరియు వారి సైనిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం. 2025 జూన్లో జరిగిన మొదటి 4 నిమిషాల దాడిలోనే ఇరాన్ సైనిక యంత్రాంగం యొక్క వెన్నెముకను ఇజ్రాయెల్ విరిచివేసింది. సుమారు 30 మంది ఉన్నత స్థాయి సైనిక మరియు రెవల్యూషనరీ గార్డ్ కమాండర్లను వారి ఇళ్లలో రహస్య సమావేశాలు ఉండగా మట్టుపెట్టారు. ఇది కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఇరాన్ నిఘా విభాగంలో ఉన్న లోపాలను మరియు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ యొక్క పట్టును ప్రపంచానికి చాటి
చాటి చెప్పింది. ఈ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థలో భారీ నష్టం ఏర్పడింది. అయితే ఇది తమ నాయకులను తాము రక్షించుకోలేకపోయామనే విషయం ఇరాన్ భద్రతా దళాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రజల దృష్టిలో ప్రభుత్వం కాగితపు పులిగా మారిపోయింది. చూడడానికి పులిలా ఉన్నా నిజానికి బలం లేనిదిగా మారిపోయింది. ప్రభుత్వం తన నాయకులను కాపాడుకోలేక బలహీనపడిందని తెలిసి ప్రజలు తమ భయాన్ని వదిలి ధైర్యంగా నిరసనలకు దిగారు. అప్పుడు ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు చేశాయి. అమెరికాకు చెందిన B-2 బాంబర్లు 80 నుండి 90 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఫోర్డో మరియు నతాంజ్ వంటి అత్యంత సురక్షితమైన అణు కేంద్రాలను భారీ బాంబులతో లక్ష్యం చేసుకున్నాయి. దీనివల్ల ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న అణు సంపదలో మెజారిటీ భాగం ధ్వంసమైంది. అయినప్పటికీ యుద్ధం తర్వాత సుమారు 1/2 టన్ను బరువు గల ఆయుధ స్థాయి యురేనియం అదృశ్యం కావడం ఇప్పుడు అంతర్జాతీయంగా అతిపెద్ద ఆందోళనగా మారింది. ఈ నిల్వలు నియంత్రణ లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రపంచానికి ముప్పు పొంది ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న 2025, 2026 నిరసనలు గతంలో జరిగిన 2009 గ్రీన్ మూవ్మెంట్ లేదా 2022 మహసా అమీనీ నిరసనల కంటే భిన్నమైనవి. 2022 నిరసనలు మహసా అమీనీ మరణం తర్వాత సామాజిక స్వేచ్ఛ మరియు మహిళా హక్కుల కోసం జరిగాయి. కానీ 2025 నిరసనలు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం కావడం వల్ల వచ్చాయి. గతంలో నిరసనలు కేవలం పట్టణ ప్రాంతాలకు లేదా మధ్యతరగతి వర్గాలకు పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుత నిరసనలు ఇరాన్లోని అన్ని సామాజిక వర్గాలను ఏకం చేశాయి. టెహ్రాన్లోని గ్రాండ్ బజార్ వ్యాపారులు ఇరాన్ ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉండేవారు. కానీ కరెన్సీ పతనం వల్ల వ్యాపారం చేయడం అసాధ్యం కావడంతో వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరు తమ దుకాణాలను మూసివేయడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చక్రం ఆగిపోయింది. 1979 విప్లవంలో కూడా వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి వీరి ప్రస్తుత నిరసన ప్రభుత్వం పతనం కావడానికి సంకేతంగా భావించబడుతోంది. ఇంకా ఇరాన్ ప్రభుత్వం తమను తక్కువగా చూస్తుందని కుర్దిష్, బలోచ్, అరబ్ మరియు అజర్బైజాన్ మైనారిటీలు తమపై జరుగుతున్న వివక్షను వ్యతిరేకంగా ఈ నిరసనలో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉన్న జెహదాన్లో ప్రజలు తీవ్రమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 2022లో బ్లడీ ఫ్రైడే రోజున సుమారు 100 మంది బలోచ్ ప్రజలను ప్రభుత్వం చంపడంతో జెహదాన్లో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. కుర్దిస్తాన్ ప్రాంతాల్లో కుర్దిస్తాన్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇరాన్ వంటి సమూహాలు సాయుధ నిరోధానికి కూడా సిద్ధమవుతున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ప్రభుత్వం నుండి ఎన్నాళ్ళుగానో అన్యాయానికి గురవుతున్న మైనారిటీలు పాత గాయాలను గుర్తుంచుకొని ఇప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ప్రభుత్వం కఠినమైన సెన్సార్షిప్ మరియు ఇంటర్నెట్ షట్డౌన్ విధించినప్పటికీ ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్ల బాల్కనీల నుండి ఆజాదీ ఆజాదీ అని అంటూ ప్రజల ఐక్యతను చాటుతున్నారు. యువత భద్రతా దళాలపైకి లేజర్ లైట్స్ ప్రయోగించడం, బాణసంచా కాల్చడం ద్వారా వారిని గందరగోళానికి గురిచేస్తున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు సహాయం కింద ఇచ్చిన $7 విలువైన డబ్బును ప్రజలు బహిరంగంగా తగలబెట్టి తమకు ఈ భిక్ష అవసరం లేదని పాలన మారాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత నిరసనల్లో నాయకత్వ లేమిని పూరించడానికి 1979లో పదవి నుండి తొలగించబడిన షా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పెహ్లావి ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఇరాన్ ప్రజలందరినీ ఏకం కావాలని కోరుతున్నారు. నిరసనలో ప్రజలు ప్రిన్స్ రెజా తిరిగి రండి అనే నినాదాలతో ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలు పాత రాజు కొడుకైన రెజా పహ్లావి నాయకత్వంలో మార్పు వస్తుందని నమ్మి ఆయనను రమ్మని కోరుతున్నారు. రెజా పహ్లావి తనను తాను ఇరాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించే ట్రాన్సిషనల్ లీడర్గా ప్రకటించుకున్నారు. అంటే ఇరాన్లో మత పెద్దల పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చే వరకు ఒక వారధిలా లేదా తాత్కాలిక నాయకుడిగా ట్రాన్సిషనల్ లీడర్గా ఉండి దేశాన్ని నడిపిస్తానని చెబుతున్నారు. ఆయన ఇరాన్ సైన్యాన్ని ఉద్దేశించి, మీరు ప్రజలను రక్షించాల్సిన దేశ సైన్యం కేవలం ఈ ప్రభుత్వం కోసం పనిచేసేవారు కాదు, సొంత ప్రజలపై కాల్పులు జరపకండి, వారితో చేరండి అని కోరారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క బలమైన ఆయుధమైన సైన్యంలో చీలిక తేవాలని ఆయన ప్రయత్నం. అయితే ఆయనకు ప్రజలందరి నుండి పూర్తి మద్దతు లభించడం లేదు. ఎందుకంటే గతంలో ఆయన తండ్రి రాజుగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని తప్పుల వల్ల కొందరికి ఆయనపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. అలాగే ఇతర రాజకీయ గ్రూపులతో అంటే MEK వంటివి ఉన్న గొడవల వల్ల విపక్షాలన్నీ ఒకే తాటిపై రాలేకపోతున్నాయి. మరోవైపు మరియం రజావి నాయకత్వంలోని MEK అంటే ముజాహిదీన్ ఖలక్ అనే సంస్థ కూడా ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంది. వీరు సెక్యులర్ మరియు ఫెడరల్ ఇరాన్ కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. కానీ గతంలో ఇరాక్ యుద్ధంలో వీరు శత్రు దేశమైన ఇరాక్కు మద్దతు ఇవ్వడం వల్ల సాధారణ ఇరాన్ ప్రజలు వీరిని అనుమానంతో చూస్తారు. రెజా పహ్లావి సైన్యాన్ని ప్రజల వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ పాత చరిత్ర మరియు ఇతర పార్టీలతో గొడవల వల్ల ఆయనకు ఇంకా
అందరి మద్దతు లభించడం లేదు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడం ఇరాన్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ట్రంప్ అనుసరిస్తున్న విధానం ఇరాన్ను ఆర్థికంగా ఊపిరి ఆడకుండా చేస్తుంది. ట్రంప్ ఇప్పటికే నిరసనకారులకు బహిరంగ మద్దతు ప్రకటించారు మరియు ప్రభుత్వం హింసను ఆపకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ రెండూ ఇప్పుడు ఇరాన్లో రెజిమ్ చేంజ్ పాలన మార్పు మాత్రమే పరిష్కారం నమ్ముతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ మీకు తోడుగా ఉంటుందని ధైర్యం చెబుతూ మీరు ఊహించిన దానికంటే త్వరగానే మీరు స్వేచ్ఛ పొందుతారు అని ఒక వీడియో మెసేజ్ ఇచ్చాడు. జూన్ 2025లో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే 1979 విప్లవానికి ముందు ఇరాన్ జెండాపై సింహం మరియు సూర్యుడు లయన్ అండ్ సన్ గుర్తు ఉండేది. ఈ పేరును వాడడం ద్వారా ఇరాన్ ప్రజలకు వారి పాత గొప్ప చరిత్రను గుర్తు చేసి వారిలో దేశభక్తి నింపడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమే ఇజ్రాయెల్ అసలు ఉద్దేశం. ఇలా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల పాత చరిత్రను గుర్తు చేస్తూ వారు ప్రస్తుత ప్రభుత్వంపై తిరగబడేలా ప్రోత్సహిస్తున్నాయి. రష్యా వంటి మిత్ర దేశాలు ఇరాన్కు అండగా ఉంటామని చెప్తున్నప్పటికీ ఆన్ ద గ్రౌండ్ ఇరాన్ ఒంటరిగా మారుతుంది. గతంలో ఇరాన్కు అండగా ఉన్న సిరియాలోని బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వం పతనం కావడం, లెబనాన్లో హిజ్బుల్లా బలహీనపడడం ఇరాన్ యొక్క ప్రాంతీయ ప్రభావాన్ని చాలా తగ్గించాయి. ఈ నిరసనలను అణిచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పద్ధతులను అవలంబిస్తుంది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నేరుగా నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆదేశించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు ఇతర మానవ హక్కుల సంస్థల ప్రకారం డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 మధ్య కాలంలో వేలాది మంది ప్రజలు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. అధికారికంగా మరణాల సంఖ్య తక్కువ చూపిస్తున్నప్పటికీ అనధికార లెక్కల ప్రకారం సుమారు 3000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. భద్రతా దళాలు ఐఆర్జీసీ మరియు బాసిజ్ మిలీషియా ఆసుపత్రుల నుండి గాయపడిన వారిని అపహరించడం, శవాలను వారి కుటుంబాలకు ఇవ్వకుండా ఉంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపివేయడం వల్ల లోపల జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి. అయితే ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే భవిష్యత్తులో ఏం జరగవచ్చు అనే దానిపై ఉన్న 3 ముఖ్యమైన అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కసారిగా పడిపోతే దేశంలోని వేరువేరు తెగులు అంటే కుర్దిష్, బలోచ్ వంటి వారి మధ్య గొడవలు మొదలై దేశం ప్రభుత్వం లేని గందరగోళ పరిస్థితుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు అక్కడ ఉన్న అణ్వాయుధాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లో వెళ్తాయని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అయితే రెజా పహ్లవి వంటి నాయకుల ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల పర్యవేక్షణలో కొత్త నియమాలను రాజ్యాంగం తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం, దీనికోసం ఇరాన్ సైన్యంలోని మెజారిటీ వర్గం ప్రజలకు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఒకవేళ మత పెద్దల పాలన విఫలమైతే ఇరాన్ సైన్యం లేదా రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీలోని ఒక శక్తివంతమైన వర్గం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సైనిక పాలనను, మిలిటరీ డిక్టేటర్షిప్ను ఏర్పాటు చేయడం జరగవచ్చు. ఇన్ షార్ట్లో చెప్పాలంటే దేశం పూర్తిగా అరాచకంలో ఉండవచ్చు, లేదా ప్రజాస్వామ్యం దేశంగా మారవచ్చు, లేదా సైన్యం చేతుల్లోకి వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఇరాన్లో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కేవలం ధరల పెరుగుదలపై మాత్రమే కాదు, అది 47 ఏళ్ల నాటి పాత పడిన వ్యవస్థపై ప్రజల తిరుగుబాటు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం, అంతర్జాతీయంగా ఒంటరి కావడం మరియు రక్షణ వ్యవస్థ విఫలం కావడం అన్నీ కలిసి ఇరాన్ను ఈ స్థితికి చేర్చాయి. 1979లో షా ప్రభుత్వం ఎలాగైతే తన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి కూలిపోయిందో ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా అదే స్థితిలో ఉంది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ పాత్ర ఈ మార్పును త్వరగా తేవడానికి సహాయపడుతున్నాయి. అయితే ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలకు తక్కువ నష్టం జరిగేలా చూడడం మరియు అణ్వాయుధాలు దుర్వినియోగం కాకుండా కాపాడడం ప్రపంచ దేశాల ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఇరాన్ అనేది మిడిల్ ఈస్ట్లోని ఒక శక్తివంతమైన దేశం. అక్కడ వచ్చే ఏ చిన్న మార్పైనా పక్క దేశాల ఆర్థిక, సైనిక మరియు రాజకీయ పరిస్థితులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఓవరాల్గా ఇరాన్ చరిత్రను పరిశీలిస్తే విదేశీ శక్తుల జోక్యం ఆ దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. 1953లో అమెరికా మరియు బ్రిటన్ కలిసి ఇరాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి మొహమ్మద్ మొసద్దెగ్ను కుట్రతో పదవి నుండి తీసేశాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ చమురు సంపదను విదేశీ కంపెనీల చేతుల్లో నుండి తీసి తన దేశానికి చెందేలా ఆయన చేయాలనుకోవడమే. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని తీసేసి ఆ స్థానంలో తమకు అనుకూలంగా ఉండేలా రాజు షాకు మళ్లీ పూర్తి అధికారం ఇచ్చారు. ఆయన విదేశీయులు చెప్పినట్లు వినే ఒక తోలు బొమ్మలాగా పాలన సాగించాలని ప్రస్తుత ఇరాన్ నాయకులు భావిస్తున్నారు. ఈ పాత చేదు అనుభవాల వల్ల ప్రస్తుతం ఇరాన్లో సామాన్య
ప్రజలు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం అది ప్రజల కోపమని ఒప్పుకోవడం లేదు. గతంలో విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చి తమకు నచ్చిన వారిని అధికారంలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నిరసనలు కూడా విదేశీయుల కుట్రే అని ఇరాన్ ప్రభుత్వం అనుమానిస్తుంది. అయితే ప్రస్తుత నిరసనల సమయంలో వెస్ట్రన్ మీడియా అనుసరిస్తున్న తీరును కూడా విమర్శకులు ఎత్తి చూపిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉందని, దేశవ్యాప్తంగా విప్లవం వస్తుందని భారీగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో భాగంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నట్లు పలు ఆధారాలు లభించాయి. ఉదాహరణకు కెనడాలోని ఒక మహిళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోను కాల్చిన పాత వీడియోను ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్నటువంటి సంఘటనగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కరెన్సీ విలువ పూర్తిగా సున్నా అయిపోయిందని వస్తున్న వార్తలు కూడా కొన్నిసార్లు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. ఇటువంటి తప్పుడు సమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి మరియు ఇరాన్లోని నిరసనకారులను మరింత రెచ్చగొట్టడం వీరి ప్రధాన ఉద్దేశం. ఇరాన్లో నిరసనలు మరియు ఆర్థిక ఇబ్బందులు నిజమైనప్పటికీ కొన్ని మీడియా సంస్థలు పాత వీడియోలను వాడుతూ పరిస్థితిని ఇంకా భయంకరంగా చూపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా, ముఖ్యంగా ఎక్స్ వేదిక కూడా జరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని లేదా సైన్య నిరసనకారులతో చేరిందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించడానికి విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసే ట్వీట్లు ప్రజల స్వేచ్ఛ కోసం కాకుండా దేశంలో అస్థిరతను పెంచడానికి ఉద్దేశించినవని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వెనుజువేలాలో చేసినట్లుగా ఇక్కడ కూడా తమకు అనుకూలమైన వ్యక్తిని అధ్యక్షుడిగా గుర్తించే గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎంఈకే మరియు ఎన్సీఆర్ఐ వంటి సంస్థలు విదేశాల నుండి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, అలాగే మొసాద్ మరియు సిఐఏ వంటి విదేశీ నిఘా సంస్థల ఏజెంట్లు నిరసనకారుల్లో కలిసిపోయి మసీదులు, అంబులెన్స్లను మరియు బస్సులపై దాడులను ప్రేరేపిస్తున్నారని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను ఆసరిగా చేసుకుని దేశాన్ని అంతర్యుద్ధం, సివిల్ వార్ వైపు నెట్టడానికి ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. మసీదులను తగలబెట్టడం వంటి పనులు సామాన్య ప్రజలు చేసేవి కావని, ఇవి శిక్షణ పొందిన విదేశీ ఏజెంట్ల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇరాన్లో జరుగుతున్నది సాధారణ నిరసన కాదు. ఇది 47 ఏళ్ల పాలనపై ప్రజల తీర్పు. ఆర్థిక పతనం, భయం, అన్యాయం కలిసి ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చాయి. ఇప్పుడు దేశం 3 దారుల ముందుంది. అరాచకం, సైనిక పాలన లేదా ప్రజాస్వామ్యం. ఏ దారి ఎంచుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇరాన్ ఇక మునుపటిలాగా ఉండదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.